నువ్వు మర్యాదగా వదిలేసి ఉంటే మళ్ళీ ప్రెజర్ తీసుకురాకపోతే బహుశా 2-3 డేస్లో అయిపోయేది. సెక్రటరీకి వచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు, లేదంటే ఇళ్ళ దగ్గరికి పోయి ఇచ్చేవాళ్ళు. మధ్యలో దూరు చేసినందువల్ల ఏదైనా జరిగింది కాబట్టి మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్న బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడుదే. అండ్ ఎవరైతే ఈ 66 లక్షల మంది ఉన్నారో వాళ్ళకి ఆ విషయం బాగా తెలుసు. ఎందుకంటే 14-19 మధ్య ఏం జరిగింది అనేది వాళ్ళు మర్చిపోలా. అండ్ ఈరోజు దీనికి కారణం నువ్వే, చంద్రబాబు నాయుడే దీనికి కారణం అనేది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి శాపనార్థాలు పెడుతున్నారు. చేసేవాళ్ళు కూడా చేయనీకుండా నువ్వు అడ్డం వచ్చినా తిడతారు, వాటిని భరించక తప్పదు. ఆ శాపాలన్నీ కూడా నీకు తగులుతాయి రేపు ఎన్నికల మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో. ఆ శాపాలు దాని ఫలితం కూడా నువ్వు అనుభవించక తప్పదు. అదే కాకుండా ఈ సిస్టమ్ను తీసుకొచ్చి ఇంత ఎఫిషియెంట్గా నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు సిగ్గు ఉంటే ఈ ఆలోచన నాకెందుకు రాలని నువ్వు ఆలోచించింది. పైగా ఈరోజు 1,20,000 మందిని నువ్వు పెట్టేట్టు మాట్లాడడం, అసలు దాని గురించి నువ్వు డిమాండ్ చేయడం, నాకు అర్హత ఉందని ఆలోచించాలి కదా. నేను ఎప్పుడు ఏ రోజు వస్తుందో పెన్షన్లు ఇస్తానో తెలియని పరిస్థితిలో నేను ఆ రోజు ఉంటే, అంటే చంద్రబాబు నాయుడు ఉంటే, ఈరోజు ఏదో ఈ అబ్బాయి వచ్చాడు, సీఎం అయ్యాడు, అయిన తర్వాత ఈయన చేస్తున్నాడు, మనం దాంట్లో వేలు పెట్టడం తప్పు అని అనుకుని ఉండాలి. వేలు పెడితే జనం క్షమించరు, ఎందుకంటే వాళ్ళు పాత రోజులు మర్చిపోలేదు, చీకటి రోజులు అని గుర్తెరిగి ఉండాలి. లేదు పెట్టిన తర్వాత కొంచెం కాలితే ఓహో ఇది మనం అడిగేది కాదు, ఎందుకంటే మనము ఇలాంటి వాళ్ళ అసౌకర్యం కలగకుండా వృద్ధులకు సహకారం చేయాలి, వాళ్ళని సహకరించాలి, వాళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ చేయాలి, వాళ్ళకు అండగా నిలబడాలని 14 ఏళ్ల పాలనలో ఏ రోజు నేను ఆలోచించలేదు కదా. నాకు అర్హత ఏముంది? ఏదో వాళ్ళే తిప్పలు పడతారు, 2 రోజులు కాకపోతే 3 రోజులు ఇస్తారు, నోరు మూసుకొని మర్యాదగా ఉందాం అని అనుకొని ఉంటేనా బాగుండేది. అలా కాక జనం మర్చిపోతారులే నీ వల్ల ఎంత సఫర్ అయ్యారనేది నువ్వు అనుకొని ఎవరు గుర్తుంటుంది లేని మొదలు పెట్టి ఇక్కడికి తెచ్చుకున్నావు. దీనికి బాధ్యుడు నువ్వే, దాని ఫలితం కూడా నువ్వే అనుభవించాలి. ఈ లెక్కన ప్రతిదీ యాజ్ ఇఫ్ యూఆర్ ఇన్ ది గవర్నమెంట్, చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నాడన్నట్టు రేపు చేయూత గురించి అయినా ఇంకోదాని గురించి అయినా హుకుములు జారీ చేయడం మీద నాకు అర్థం కావట్లే. 23 సీట్లు, అందులో ఎన్ని పోతే నీకు 17 సీట్లు ఉన్నాయి, నువ్వు అసలు ఏం కాలేక రేపు ఎన్నికల్లో నువ్వు మళ్ళీ ఆ 23 కాస్త సింగిల్ డిజిట్ 2-3 దిగే పరిస్థితిలో నువ్వుండి, నువ్వు ఈరోజు వచ్చేసి కూర్చొని నేను హుకుం జారీ చేస్తున్నా, ఇది ఇట్లా చేయండి అది ఇట్లా చేయండి అని అందరికీ ఆదేశాలు ఇవ్వడం మీద అర్థం కావట్లేదు. బహుశా సెంటర్లో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఒళ్ళంతా మళ్ళీ కావరం ఎక్కిందేమో నాకు అర్థం కావట్లా. నేను ఏదంటే అదే శాసనం అని, ఏదో నా కంటి చూపే శాసనం అంటారు కదా, అట్లా ఈయన కూడా నేను నోరు తెరిస్తే శాసనమే అందరూ ఫాలో కావాల్సింది. ఆయన ఆ డెలీరియం స్టేట్లో కలగంటున్నారు తెలియట్లే. ఇట్లా తిట్టడము ప్రత్యర్థులను అట్లా నేనే శాశ్వతంగా నేనేదో అధికారంలోకి వచ్చేసాను, ఆల్రెడీ ఇంకా శాశ్వతంగా అధికారంలో ఉన్నాను అనుకొని హుకుములు జారీ చేయడం. ఈ 10 రోజులన్నా అది మానుకుంటే ప్రజలకు కొంచెమన్నా గుర్తు రావేమో. నువ్వు ఇట్లా చేసే కొద్దీ పాత రోజులు గుర్తొస్తాయి. అండ్ ఖచ్చితంగా మేమెవరూ చెప్పనవసరం లేకుండానే ఆయన డిపాజిట్లు కూడా గల్లంతో అవుతున్నాయి చంద్రబాబు నాయుడుకు అనే విషయం ఆయన మాటల్లోనే, ఆయన అనుచరుల మాటల్లోనే, ఆయన తమ్ముళ్ళ మాటల్లోనే, ఆయన దత్తపుత్రుడి మాటల్లోనే, ఆయన వదినమ్మ మాటల్లోనే, వాళ్ళ వాటిలోనే వ్యక్తం అవుతోంది. ఇదిగో ఇట్లా డెస్పరేట్గా మాట్లాడడం ద్వారా ప్రజలు ఆల్రెడీ దాన్ని కూడా గుర్తించినారు. ఇది నేను చెప్పదలుచుకుంది ఈరోజు వచ్చేసి. ఆయన ఆరోపణలు ఏదైనా చేయగలడు. కులాల మధ్య చిచ్చు పెట్టే లక్షణం ఏదైనా ఉంటే ఆయనకు వాళ్ళ దత్త తండ్రికి వాళ్ళకుంది కాబట్టే కదా ఏజెంట్ కింద తెచ్చి పెట్టుకున్నాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ నుంచి ఏం ఆశించి పెట్టుకున్నాడు ఈయన?